ఇట్లా పోతే ఎట్లా ఇడిచిపెడతామా సారు మేము భూమి ఈడవం మేము సస్తే పర్వా చంపుతాడా మాకేం ఆమ్దాని చేసిండు మాకు యాదాబు ఎక్కిపించిండు మాకేని పైసలు ఇచ్చిండు నీకు ఓటు వేసి పెద్దగా చేస్తే మాకు గిట్ల పని చేస్తుండావా మాకు ఇంత ఆశం పెడుతుండావా మాకు తిప్పలు పెడుతుండావా కళ్ళు నీరు కాడుతుండది కూడు తినే బుద్ధి కాదు మా భూమి ఏడికి పోతుంది మేము భూమి కూడా పోతే పానం పోతే కూడా మేము భూమి ఎట్లయినా తీసుకుంటే మాకు చంపు ముందు కదా అందరికి చంపి తీసుకో నీ వస్తావా వీడి దగ్గర నీ వీడి దగ్గరికి రా నీ డొందర నీ కంపెనీ వేస్తావా ఏం వేస్తావో వేసుకుంటా రా చూస్తాం నిన్ను కూడా మాకు నీకు కాలే మొక్క పోనికి నీకు ఓట్లు వేస్తే మా ఏడు పంట కూడా కాలేదు అన్నీ కాలిపోతుండదు ఎడ్ల దూల గడ్డి లేదు ఇంత ఆశం పెడుతుండవు మాకు ఇంత తిప్పలు పెడుతుండవు ఎడికి తిప్పలు పెడుతుండవు నీకు పెద్దగా చేస్తే కదా నీకు మంచిగా ఉండింటే పడవు తొండలు మేయని పిట్టలు మేయని మా తొండలు మేస్తే మేస్త్రి బొరియా కొడితే పాములు నడవని మేము ఎడికి ఈడుస్తాము ఉండని మా భూమి మీద మేము కూలీ చేసుకుంటాం నాలి చేసుకుంటాం బీడు వడినా కానీ మా దూళ్ళు ఎడ్లు మేస్తాయి మేము కూలీ నాలి చేసుకొని అంబలు కాసుకొని తగ్గుతాం మేము ఏడికి ఇవ్వాలి ఇయ్యం వెనకటికి మాకు భూమి పైసలు ఇచ్చినాడా మాకు నడిపిండా కన్నా కష్టాలు చేసి కన్నా ఉపాసం ఉండి ₹1 కోటి ఎకరా అంతా కూడా వెళ్ళాను 10 ఏళ్ళ అప్పుడు ₹1 కోటి ఎకరా 3 ఎకరాలకు 3 కోట్లు వస్తే హైదరాబాద్లో అన్నా తాండూరులో అన్నా మహబూబ్నగర్ అన్నా మంచి పొలాలు తీసుకొని 2 పొలాలు ఇల్లు కట్టుకుంటే బంగ్లా కట్టుకుంటే కింద 4 సీటర్ తీసి మంచిగా రాజలేక బతుకుతుంది భూతల్లి అమ్మలేక తల్లి లేక తల్లి చచ్చిపోతే మళ్ళీ నెగితే దొరుకుతుందా తల్లి దొరకదు కదా అందుకు మేము భూమిని అడిగిస్తాం చూపించు భూమి ఏమో అనుకునే అటుకు బుట్టుకు చేసి నాటకాలు చేసి బూటారం చేసి ఇలా బెదిరించి భూమి అనాథం చూసుకున్నాడు అనుకున్నాడేమో ఆయన ఎన్నేళ్ళు ఉంటాడు 3 ఏళ్ళ నీకు 3 ఏళ్ళు కాదు నీకు భూమి మీద కాలు పెట్టిన సూది కూడా పంపినేమో ఏడబెడతా కోళ్ళు గుడ్లు పెడుతున్నా చూడండి మీరు చూడండి ఇది అంత పొలాలు ఈ పండుతున్న ఊరికి కళ్ళేం పెట్టుకున్నాడు జర కంటితోటి చూపిండి ఇక్కడ ఇడువలు కొట్టి జర అంత పొలాలు ఇడువలు చూపిండి జర అన్నీ చూపిండి రైతు బంధు బొడ్డేస్తున్నాడు రైతు బంధు కాదు కానీ ఓ రాత్రికి మాకు ఇస్తున్నాం మేము తింటున్నాము దొంగ ఎమ్మెల్యే ఓట్లేసి గెలిపించింది ఇంకా మా గుద్ద దిగుతున్నాడు మంచిగా మాది పాలమూరా కేసీఆర్ వేసినప్పుడు అడగక ముందు రైతు బంధు వస్తున్నాడు అడగక ముందు అది రుణమాపేసే నీళ్ళకు ఇంటికి నల్లు ఇచ్చిండు నీళ్ళు తాగినాము ఈయన వచ్చి అందరి బరబాకి ఆడ ఉన్న బిల్డింగ్లు కూడా కొట్టుకుంటా ఆడ పచ్చ భూములు దూసుకొని ఆడ ఆయన ఎవరికి నడిపిన ఆయన అప్పుడు బాగుండే మాకు అందరికి ఇప్పుడు నాశనం చేస్తున్నాం 9 నెలలు అవుతున్నాం మేము ధర్నా చేసుకుంటా ఢిల్లీ 2 సార్లు ఇస్తున్నాము తిరుపతి రెడ్డి ఏమో ఇటరీ చేస్తే ఒక పిల్లాన్ని కొట్టితోలే మళ్ళా ధర్మేడికి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి పోయినాము పట్టాగలేదు ఇది రేవంత్ రెడ్డి రాకప్ప ఏమన్నా జబారిస్తే 2 సార్లు అక్కడ పోయినాము 3 సార్లు ఇక్కడ పోయినాం తాండ్రు పోయినాము కొడగలు పోయినాము మాకు దాంట్లో ఫిర్యాదు మేము ఇచ్చేది కాగితాలు చెప్పి అక్కడ పెట్టగుతల వారేసేది నిన్న పిల్లలు ధర కలెక్టర్ అడిగితే సారు మేము ఎట్లా మీ ఇండ్లు ఉంటాయి భూమి లేకుంటుంది అప్పుడు పిల్లల కోపం వచ్చి ఆడల కోపం వచ్చి కలెక్టర్ కూడా ఎంటున్నది కొట్టింది అదే సందువరకు చిక్కింది ఇప్పుడు మొక్క చిక్కింది మొక్క చిక్కింది ఎట్లా బెదిరిస్తే అదంతా దిక్కపోతారు గుట్టలు చెట్లు అవుతుంది తత్వ మందిని జైల్లో చేస్తా 8 దినాలు వేస్తావా అని జైల్లో ఏ సుతం 8 దినాలు ఇస్తావు ఓలాగే జైల్లో వాళ్ళకి ఏమన్నా కానీ ఎంత సార్ నీ గతి ఎట్లయితే చూసుకోండి ఇక మేము బతికితే ఓతే సత్యవతిగా నీ గతి ఎట్లయితే చూడు 3 ఏళ్ళు ఇంకా ఇటు 3 ఏళ్ళు ఉంటావు నువ్వు అవతల ఉంటావా మాకు రాలి తిరుపతి రెడ్డి కూడా రాలి చూస్తాము తిరుపతి రెడ్డి కూడా మాకు ఎక్కడ దొరుకుతాడు మాకు చంపు మాను అందరి చంపి మంగోలి చంపి ఉండు మాను